ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం పరిశీలించబోయే మూలాధారాలు నిజంగా అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు వేల సంవత్సరాల నాటి ప్రాచీన క్రియాయోగం గురించి మాట్లాడుతున్నాం. అవును. ఇంకోవైపేమో నేటి ఆధునిక సమాజంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్న ప్రేమ వివాహాల గురించి మాట్లాడుతున్నాం. అంటే గ్రహ బలాలు అనుకూలించలేదనో లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదనో ఆగిపోయే పెళ్లిళ్లను కేవలం మనిషి తన శ్వాసను మార్చుకోవడం ద్వారా ఎలా గెలిపించుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా మూలాధారాలు ఇదే సత్యమని చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అంటే జ్యోతిష్య దోషాలు, సామాజిక వ్యతిరేకత, ఇంకా మానసిక భయాలు లాంటి బాహ్య ఆనకట్టలను ఒక అంతర్గత సాధన ద్వారా ఎలా బద్దలు కొట్టొచ్చు అనేది ఈరోజు శ్రోతలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రకారం చూస్తే అసలు ప్రేమ అనేది కేవలం ఒక శారీరక ఆకర్షణనో లేక ప్రాపంచిక అవసరమో కాదు కదా. అది గత జన్మల వాసనల వల్ల ఏర్పడే ఒక లోతైన ఆత్మిక అనుబంధం అని ప్రస్తావించారు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక అదృశ్యమైన తీగ ఎప్పటినుంచో ఉందన్నమాట. అవునండి, కరెక్టే. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆత్మిక అనుబంధాన్ని వివాహం అనే గమ్యానికి చేర్చడానికి మూలాధారాలు కేవలం బాహ్యమైన పోరాటాన్ని సూచించడం లేదు. క్రియాయోగం అనగానే సాధారణంగా అందరూ అనుకునేలా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడం మాత్రమే కాదు. ఆ భ్రమ చాలా మందికి ఉంటుంది. అదే కదా, ఇది శరీరంలోని ప్రాణశక్తిని, అంటే ఆ ప్రాణను ఉద్దేశపూర్వకంగా నియంత్రించి మన సంకల్ప శక్తిని విశ్వశక్తితో అనుసంధానించే ఒక అత్యంత శాస్త్రీయమైన ప్రక్రియ. మహావతార్ బాబాజీ, పరమహంస యోగానంద లాంటి వాళ్ళు అందించిన ఈ విద్య వెనుకున్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనిషి విధి చేతిలో కేవలం కీలుబొమ్మ కాదు, తన విధిని తానే మార్చుకోగల సృష్టికర్త. వావ్, విధిని మార్చుకునే సృష్టికర్త అనడం నిజంగా చాలా పవర్ఫుల్గా ఉంది. కానీ ఇక్కడే నాకు ఒక పెద్ద సందేహం వస్తోంది. ప్రేమ అనేది అంత పవిత్రమైనదైతే, అది గత జన్మల ఆత్మిక అనుబంధమే అయితే, మరి దాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లడంలో ఎందుకంత ఘర్షణ వస్తోంది? ఆ ఇద్దరి మధ్య ఎందుకిన్ని సమస్యలు, అపార్థాలు వస్తాయి అంటారు? ఇది చాలా మంచి ప్రశ్న. వనరులు దీనికి మూల కారణాన్ని మన శరీరంలోని శక్తి కేంద్రాలు, అంటే ఈ చక్రాల ద్వారా చాలా అద్భుతంగా వివరిస్తున్నాయి. ప్రధానంగా ఈ ప్రేమ, ఆకర్షణ మరియు బంధాలకు సంబంధించి 2 చక్రాలుంటాయి. ఒకటి హృదయస్థానంలో ఉండే అనాహత చక్రం. ఓకే. రెండవది నాభికి కింద ఉండే స్వాధిష్టాన చక్రం. ఏమవుతుందంటే గతంలో మనం ఎదుర్కొన్న మానసిక గాయాలు కానీ, లేదా ఎవరైనా మనల్ని రిజెక్ట్ చేస్తారనే భయం కానీ, తీవ్రమైన ఒత్తిడి వల్ల కానీ ఈ చక్రాలలో శక్తి ప్రవాహం నిలిచిపోతుంది. అంటే ఒక రకంగా చక్రాలు బ్లాక్ అవుతాయన్నమాట. ఓహో, అంటే చక్రాలు బ్లాక్ అయినప్పుడు మన ఎమోషన్స్ కూడా బ్లాక్ అవుతాయా? ఖచ్చితంగా. ఇలా శక్తి నిలిచిపోయినప్పుడు ఆ ఇద్దరి మధ్య ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఉన్నప్పటికీ సరే అది బయటికి వ్యక్తం అవ్వడంలో ఒక సంఘర్షణ ఏర్పడుతుంది. రైట్. దీన్ని చూస్తుంటే నాకు ఒక చిన్న ఉదాహరణ తడుతోంది. మనం ఒక నీటి పైపులో చెత్త అడ్డుపడినట్లుగా ఊహించుకుందాం. మోటార్ ఎంత బలంగా నీటిని పంపు చేస్తున్నా కూడా లోపల ఆ బ్లాక్ ఉండటం వల్ల నీరు సాఫీగా బయటికి రాదు కదా. చాలా యాప్ట్ అనాలజీ ఇది. అవును. పైగా ఆ ఒత్తిడికి ఒక్కోసారి పైపు పగిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. బహుశా మన చక్రాలలో బ్లాకేజ్ ఉన్నప్పుడు కూడా మన సంబంధాలు ఇలాగే దెబ్బతింటాయేమో కదా. సరిగ్గా చెప్పారు. అయితే ఆ బ్లాకేజ్ను తొలగించడానికి క్రియాయోగంలోని ప్రాణాయామం ఎలా పనిచేస్తోందో వనరులు చాలా క్లియర్గా వివరిస్తున్నాయి. మనం శ్వాసను ఒక నిర్దిష్టమైన లయలో తీసుకుంటూ ప్రాణశక్తిని వెన్నెముక ద్వారా కిందకి పైకి ప్రవహింపచేసినప్పుడు లోపల ఒక ఘర్షణ పుడుతుంది. అంటే ఒక రకమైన హీట్ జనరేట్ అవుతుందన్నమాట. అవునండి. ఆ ఘర్షణ వల్ల ఏర్పడే వేడి లేదా ఆ శక్తి మన చక్రాలలో పేరుకుపోయిన ప్రతికూల భావోద్వేగాలను పూర్తిగా శుద్ధి చేస్తుంది. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా చేసినప్పుడు సాధకుడి చుట్టూ ఒక ప్రత్యేకమైన మ్యాగ్నెటిక్ ఆరా, అంటే ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది. వావ్. ఇది వారి భాగస్వామిని సానుకూలంగా ప్రభావితం చేయడమే కాకుండా వారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా చాలా ప్రశాంతంగా మారుస్తుంది. దీంతో పాటుగా అసలు వివాహానికి అడ్డంకులు రావడానికి మూలాధారాలు ప్రస్తావించిన మరో బలమైన కారణం ఏంటంటే కర్మ. కర్మ అంటే గత జన్మలలో చేసిన కర్మల వల్ల ఈ జన్మలో పెళ్లికి ఆటంకాలు వస్తాయనా దీని అర్థం? అదే.
మనం ఎదుర్కొనే ప్రతి అనుభవానికి గత జన్మల ప్రారబ్ధ కర్మ లేదా ఈ జన్మలోని ఆగమ్య కర్మ కారణం కావచ్చు అని మూలాధారాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కర్మలను కూడా ఒక యోగి ఎలా దహించగలడో ఇక్కడ విశదీకరించారు. దీనికి వనరులలో యోగాగ్ని అనే పదాన్ని వాడారు. యోగాగ్ని అంటే యోగం ద్వారా పుట్టే అగ్ని. ఇది ఎలా పనిచేస్తుంది? చూడండి, ఒక సాధారణ విత్తనాన్ని మనం మట్టిలో పెడితే సహజంగానే అది మొలకెత్తుతుంది కదా. అవును. కానీ అదే విత్తనాన్ని నిప్పులో బాగా వేయించి ఆ తర్వాత మట్టిలో పెడితే ఏమవుతుంది? దానికి మొలకెత్తే శక్తి పూర్తిగా నశించిపోతుంది. క్రియాయోగ సాధనలో ప్రాణశక్తిని నియంత్రించడం ద్వారా మన లోపల పుట్టే అంతర్గత అగ్ని కూడా సరిగ్గా ఇదే చేస్తుంది. ఓహో, అంటే మన కర్మలనే విత్తనాలను ఆ యోగాగ్నిలో ఏయించేస్తామన్నమాట. ఖచ్చితంగా. అలా వేయించినప్పుడు భవిష్యత్తులో అవి ఎటువంటి ఆటంకాలను సృష్టించలేవు కదా. భలే చెప్పారు. విత్తనాన్ని వేయించడం అనే ఉదాహరణ ద్వారా కర్మను ఎలా నిర్వీర్యం చేయొచ్చో చాలా స్పష్టంగా అర్థమైంది. సరే, ఇదంతా బాగుంది. మన అంతర్గత సమస్యలైన చక్రాల బ్లాకేజీలు తొలగిపోయాయి అనుకుందాం, కర్మలు కూడా దహించుకుపోయాయి. కానీ ఇవన్నీ మన లోపల జరిగేవి కదా. సమాజంలో బలంగా నాటుకుపోయిన బాహ్య అడ్డంకుల మాటేమిటి? మనలో చాలామందికి ఎదురయ్యే అతిపెద్ద భయం జ్యోతిష్యం. ఇంట్లో కుజదోషం ఉందనో లేదా కాలసర్ప దోషం ఉందనో తెలిస్తే వాళ్ళు ఎంత గాఢంగా ప్రేమించుకున్నా సరే కుటుంబాలు పెళ్లికి అస్సలు అంగీకరించవు. గ్రహాల కదలికలను కేవలం మనం పీల్చే శ్వాస ద్వారా ఎలా జయించగలం? ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా లేదా? ఇక్కడే మనం చాలా లోతుగా ఆలోచించాలి. దీనికి సంబంధించి క్రియాయోగ పరమగురువులైన లాహిరి మహాశయులు చెప్పిన ఒక మాటను మూలాధారాలు ప్రత్యేకంగా ఉదహరించాయి. ఆయన ఏమన్నారంటే, యోగికి విధి అంటూ ఏమీ లేదు అని. యోగికి విధి లేదు. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. అవును. దీని వెనుక ఉన్న యంత్రాంగాన్ని పరిశీలిస్తే మీకు క్లారిటీ వస్తుంది. అసలు గ్రహాలు మనిషిపై ప్రభావాన్ని చూపేది కాలం ద్వారా కదా. జ్యోతిష్యం అనేది కాలాన్ని లెక్కించే ఒక విధానం మాత్రమే. కానీ ఒక సాధకుడు క్రియాయోగంలో తన శ్వాసను నియంత్రించినప్పుడు వాస్తవానికతడు తన ప్రాణశక్తిని స్థిరపరుస్తాడు. అంటే శ్వాస ద్వారా కాలాన్నే కంట్రోల్ చేస్తారా? అదే జరుగుతుంది. ఎప్పుడైతే శ్వాస పూర్తిగా అదుపులోకి వస్తుందో ఆ క్షణంలో సాధకుడు భౌతికమైన కాలపరిమితులను దాటిపోతాడు. కాలమే గ్రహాల గతిని నిర్ణయించినప్పుడు ఆ కాలాన్నే జయించిన లేదా స్థిరపరిచిన ఆ యోగికి గ్రహదోషాలు ఎందుకు వర్తిస్తాయి చెప్పండి? వినడానికి చాలా లాజికల్గా ఉంది. కానీ దానికి ఒక భౌతికమైన లేదా సైంటిఫిక్ వివరణ ఏమైనా ఉందా? ఎందుకంటే కేవలం శ్వాస తీసుకుంటే కాలం ఆగిపోదు కదా. మన శరీరంలో అసలు ఎలాంటి మార్పులు జరుగుతాయి? మూలాధారాలు దీని వెనుక ఉన్న జీవశాస్త్ర ప్రక్రియను అంటే బయాలజీని కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించాయి. మనం ఎప్పుడైనా తీవ్రమైన భయంలో లేదా ఆందోళనలో ఉన్నప్పుడు మన నాడీ వ్యవస్థ ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే పోరాడు లేదా పారిపో అనే స్థితిలో ఉంటుంది. అవును. అప్పుడు మనకు ఏం చెయ్యాలో పాల్పోదు. కరెక్ట్. కానీ ఎప్పుడైతే లోతైన లయబద్ధమైన క్రియ ప్రాణాయామం చేస్తామో అప్పుడు ఆ ఊపిరితిత్తుల కదలికల వల్ల మన శరీరంలో ఉండే వేగస్ నాడి అంటే వేగస్ నర్వ్ అనేది ఉద్దీపన చెందుతుంది. ఇది నేరుగా మన మెదడుకు ప్రశాంతంగా ఉండమని సిగ్నల్స్ పంపుతుంది. ఓ, అంటే డైరెక్ట్గా బ్రెయిన్ కెమికల్స్ మారుతున్నాయన్నమాట. ఖచ్చితంగా. ముఖ్యంగా మెదడులోని పీనియల్ గ్రంథి ఉత్తేజితమై కొన్ని ప్రత్యేకమైన న్యూరోకెమికల్స్ను రిలీజ్ చేస్తుంది. ఈ రసాయనాలు మనిషిలోని ఆ ప్రాథమిక భయాలను పూర్తిగా తొలగించేసి విపరీతమైన స్పష్టతను ఇస్తాయి. ఆ భయం లేని స్పష్టమైన స్థితిలో ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాలు అతని చుట్టూ ఉన్న ఆ భౌతిక వాస్తవికతను పూర్తిగా మార్చేస్తాయి. వావ్! ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మనం గ్రహాల కక్షలను మార్చడం లేదు, ఆ గ్రహాల గమనంతో ముడిపడి ఉన్న కాలాన్ని మనం రిసీవ్ చేసుకునే మన బయోలాజికల్ సిస్టమ్ని మార్చుకుంటున్నాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. మన రియాక్షన్ మారినప్పుడు ఆ పరిస్థితి యొక్క ప్రభావం కూడా మారిపోతుంది. సరే, గ్రహాలను ఎదుర్కోవడానికి శ్వాసను మనం ఒక కవచంలా వాడుకున్నాం, బానే ఉంది. కానీ ఆచరణాత్మకంగా ఇంకొక పెద్ద సమస్య ఉందిక్కడ. ఒక ఇంట్లో ప్రేమ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తల్లిదండ్రులను లేదా కుటుంబ సభ్యులను ఎలా ఒప్పించాలి? ఈ వనరులలో నేను మానసిక ప్రసారం గురించి చదువుతున్నప్పుడు నాకు నిజంగా ఒక పెద్ద సందేహం వచ్చింది. ఏంటది? అదేంటంటే ధ్యానంలో కూర్చుని వ్యతిరేకిస్తున్న వారి ఆలోచనలను మార్చేయడమంటే ఇది నైతికంగా ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ల స్వేచ్ఛను మనం హరించినట్లు కాదా?
వాళ్లకు తెలియకుండా వాళ్ల మనసును కంట్రోల్ చేయడం అంటే అది ఖచ్చితంగా వశీకరణం కిందే లెక్క కదా. ఇక్కడే చాలామంది పొరబడతారు. వశీకరణానికి మరియు ఈ మానసిక ప్రసారానికి అంటే మెంటల్ ట్రాన్స్మిషన్కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. వశీకరణం అంటే ఎదుటివారి ఇష్టానికి వ్యతిరేకంగా కేవలం మన స్వార్థం కోసం వారిని గుప్పిట్లో పెట్టుకోవడం, వాళ్ల చేత మనకు కావాల్సింది బలవంతంగా చేయించడం. కానీ మానసిక ప్రసారంలో జరిగేది అస్సలది కాదు. అవునా? మరి ఏం జరుగుతుందక్కడ? చూడండి, తల్లిదండ్రులు ఒక వివాహాన్ని అసలు ఎందుకు వ్యతిరేకిస్తారు? రేపు పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, కులం తక్కువైతే సమాజం ఏమంటుందో, మన పరువు పోతుందేమో అనే ఒక అభద్రతాభావం, అంటే ఒక రకమైన భయం లేదా అజ్ఞానం వారిలో గూడు కట్టుకొనుంటాయి. మానసిక ప్రసారం ద్వారా సాధకుడు తన హృదయం నుండి పంపేది స్వచ్ఛమైన ప్రేమ తరంగాలను మాత్రమే. ఓహో! ఆ ప్రేమ తరంగాలు వెళ్ళి వాళ్ల మనసులోని ఆ భయాన్ని, ఆ ఆందోళనలను నెమ్మదిగా కరిగిస్తాయి. రైట్. అంటే మనం మన కోరికను వాళ్ల మీద రుద్దడం లేదు, వాళ్ల మనసును కమ్మేసిన ఆ భయం అనే పొరను. కరెక్ట్. ఆ పొరను మాత్రమే శుభ్రం చేస్తున్నాం. సరిగ్గా అదే జరుగుతుంది. ఆ భయం తొలగిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ల సహజమైన విచక్షణ, తమ పిల్లల పట్ల వాళ్లకుండే నిజమైన ప్రేమ బయటకొస్తాయి. వారు మీ ప్రేమలోని స్వచ్ఛతను అప్పుడు గుర్తించగలుగుతారు. వావ్! అంటే అప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయం వాళ్ల సొంత నిర్ణయమే అవుతుందన్నమాట. అవును, అది పూర్తిగా వాళ్ల స్వేచ్ఛాయుతమైన నిర్ణయమే అవుతుంది. దీనికి తోడుగా మూలాధారాలు ఇంకొక అద్భుతమైన విధానాన్ని వివరిస్తున్నాయి. అదేంటంటే క్రియేటివ్ విజువలైజేషన్. మనం సాధనలో ఉన్నప్పుడు, అంటే మనసు అత్యంత ప్రశాంతమైన ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు, భాగస్వామితో మన వివాహం అత్యంత వైభవంగా జరుగుతున్నట్లు, అందరూ సంతోషంగా ఉన్నట్లు పదే పదే దృశ్యమానం చేసుకోవాలి. అంటే విజువలైజ్ చేసుకోవాలి. మన ఆలోచనలే శక్తి తరంగాలు కాబట్టి ఎప్పుడైతే ఒక దృఢమైన సంకల్పాన్ని విశ్వంలోకి పంపుతామో ఈ ప్రకృతి కూడా దానికి అనుగుణంగా స్పందించడం మొదలు పెడుతుంది. అంతేనా? ఖచ్చితంగా. అలా చేసినప్పుడు పరిస్థితులు అకస్మాత్తుగా అనుకూలించడం, ఒక్కోసారి అసలు పరిచయం లేని వ్యక్తులు కూడా వచ్చి మనకు సాయం చేయడం లాంటివి చాలా ఆశ్చర్యకరంగా జరుగుతాయి. ఇదంతా వింటుంటే నిజంగా అద్భుతంగా ఉంది. ఒక అదృశ్యమైన సపోర్ట్ సిస్టమ్ మన చుట్టూ తయారవుతున్నట్లు అనిపిస్తోంది నాకు. కానీ ఇవన్నీ కేవలం సిద్ధాంతాలుగా కాకుండా ప్రాక్టికల్గా ఒక సాధకుడు తన డైలీ లైఫ్లో ఎలా అమలు చేయాలి? వనరులు, బ్రహ్మముహూర్తం గురించి, ముఖ్యంగా కొన్ని బంధాల గురించి ప్రస్తావించాయి కదా. అవునండి. ఆచరణాత్మక విధానంలో బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి ముందుండే సమయం సాధనకు అత్యంత అనుకూలమైనదని మూలాధారాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఎందుకంటే ఆ సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండి ప్రకృతిలో ఉండే ప్రాణశక్తి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడూ తెల్లవారుజామునే లేవాలి అంటారు కదా. కరెక్ట్. ఇక శారీరక సాధన విషయానికొస్తే వనరులు 3 ప్రధాన బంధాల గురించి వివరించాయి. మూలబంధ అంటే పెల్విక్ కండరాలను బిగించడం, ఉడ్యాన బంధ అంటే పొట్టను లోపలికి లాగడం, మరియు జలంధర బంధ అంటే మన గడ్డాన్ని ఛాతికి ఆనించడం. ఈ ఫిజికల్ లాక్స్ ఎందుకు వెయ్యాలి అసలు? ఎందుకంటే మనలో ఉత్పత్తి ప్రాణశక్తి కిందకి గాని లేదా ఇతర మార్గాల్లో గాని వృధా పోకుండా ఆపడానికి. ఇలా మనం బంధాలు వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తికి ఎటు వెళ్లాలో దారి లేక నేరుగా మన వెన్నెముకలోని సుషుమ్నా నాడి ద్వారా పైకి ప్రవహిస్తుంది. దీనివల్ల మన శరీరంలోని వీర్యం లేదా సృజనాత్మక శక్తి ఒక అద్భుతమైన ఓజస్సుగా మారుతుంది. ఓజస్సు అంటే ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక ఇన్నర్ ఫ్యాక్టరీని ఊహించుకోవచ్చు కదా. మనం భూమిలో దొరికే ఆ క్రూడ్ ఆయిల్ లాంటి ముడి సరుకును ఒక ఫ్యాక్టరీకి పంపి దాన్ని అత్యంత విలువైన స్వచ్ఛమైన ఏవియేషన్ ఫ్యూయల్ లాగా మారుస్తాం కదా. అవును, చాలా చక్కటి పోలిక ఇది. అంటే ఇక్కడ కూడా శరీరంలో ఉన్న సాధారణ శక్తిని ఈ బంధాలు అనే ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా మనం అత్యంత శక్తివంతమైన ఓజస్సుగా మారుస్తున్నామన్నమాట. అవునండి. అలా మారిన ఓజస్సు వల్ల కలిగే రిజల్ట్ శారీరకంగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓజస్సు పెరిగిన సాధకుడి ముఖంలో ఒక అద్భుతమైన వర్చస్సు వస్తుంది. అంటే ఒక రకమైన గ్లో అన్నమాట. దీనికి వాస్తవ జీవితంలో ఒక చాలా ప్రాక్టికల్ ప్రయోజనం ఉంది. అవునా? అదెలా? ఉదాహరణకు
మీరు మీ భాగస్వామి తల్లిదండ్రుల ముందు నిలబడి పెళ్లి గురించి మాట్లాడుతున్నారనుకుందాం. అప్పుడు మీ ముఖంలో ఉన్న ఆ ప్రశాంతత, మీ మాటలో ఉన్న స్థిరత్వం, ఆ వర్చస్సు వారి మీద చాలా బలమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. వాళ్లకు తెలియకుండానే ఈ వ్యక్తి మా పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోగలడు అనే ఒక అపారమైన నమ్మకం వాళ్ళలో కలుగుతుంది. వావ్, ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది నిజంగా. అవును, దీనికి తోడుగా ప్రత్యాహారం అనే స్థితి కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ఇంద్రియాలను బాహ్య ప్రపంచంలోని ఆ గందరగోళం భయాల నుండి వెనక్కి లాగేసి పూర్తిగా అంతర్ముఖంగా మళ్లించడమే ప్రత్యాహారం అంటారు. అంటే మన ఫోకస్ అంతా లోపలికి ఉండాలన్నమాట. కరెక్ట్. అలా లోపలికి వెళ్ళిన స్థితిలో ఎటువంటి ఆందోళన లేకుండా నా వివాహం ఈ వ్యక్తితోనే జరగాలి అని సంకల్పించుకుంటే అది ఒక బ్రహ్మముడిలా స్థిరపడిపోతుందని మూలాధారాలు వివరిస్తున్నాయి. వేల రెట్లు పెరిగిన ఆ ఏకాగ్రత, ఆ సంకల్ప బలం ఖచ్చితంగా ఆ వివాహాన్ని సాకారం చేసి తీరుతాయి. చూస్తుంటే ఇది కేవలం పెళ్లి చేసుకోవడానికి వాడే ఏదో షార్ట్కట్ టెక్నిక్లా లేదు. మనిషి ఆలోచన విధానాన్నే సమూలంగా మార్చి ఒక జీవన విధానంలా అనిపిస్తోంది నాకు. మన లోపలున్న ప్రపంచమే బయటి ప్రపంచానికి ప్రతిబింబం అనే సత్యం ఇక్కడ అడుగడుగునా కనిపిస్తోంది కదా. నిజమే. అంటే మన లోపల భయం, అభద్రతా భావం ఉంటే బయట పరిస్థితులు కూడా అలాగే కఠినంగా ఉంటాయి. అదే మనలో అపారమైన శాంతి ఉంటే బయట వ్యక్తులు ఎంత కోపంతో ఉన్నా సరే నెమ్మదిగా మన ఆ శాంతికి ప్రభావితమై సానుకూలత వైపు మారుతారు. నిస్సందేహంగా అండి. అసలు వివాహం అనేది కేవలం ఒక చట్టబద్ధమైన సంబంధం కాదు. ఇద్దరు వ్యక్తులు కలిసి మోక్షం వైపు సాగడానికి అదొక పవిత్రమైన పునాది అని మనం అర్థం చేసుకోవాలి. కేవలం శారీరక ఆకర్షణతోనో లేదా ఏదో తాత్కాలిక ఆవేశంతోనో చేసుకునే పెళ్లిళ్ళు ఎక్కువ కాలం నిలబడవు. కానీ ఈ క్రియాయోగం మనిషికి ఒక రకమైన స్థితప్రజ్ఞతను ఇస్తుంది. స్థితప్రజ్ఞత అంటే ఏ పరిస్థితిలోనూ బ్యాలెన్స్ కోల్పోకపోవటం. అవును, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆవేశపడకుండా నిలకడగా ఉండే తత్వాన్ని ఇది అలవాటు చేస్తుంది. ఈ స్థిరత్వం అనేది కేవలం పెళ్లికి ముందు అడ్డంకులను తొలగించడానికే కాదు, పెళ్లి తర్వాత వచ్చే ఆ చిన్న చిన్న గొడవలను కూడా సులభంగా పరిష్కరించుకుని వాళ్ళను ఒక ఆదర్శ దంపతులుగా నిలబెట్టడానికి ఎంతో సహాయపడుతుంది. ఎంత అద్భుతంగా చెప్పారండి. నిజమే, ఒక నదీ ప్రవాహానికే అడ్డుకట్టపడినప్పుడు నీరు ఎలా గందరగోళానికి గురవుతుందో దాని క్రియాయోగం ద్వారా ప్రశాంతంగా అత్యంత స్వచ్ఛమైన జలంగా ఎలా మార్చుకోవచ్చో ఈరోజు మన మూలాధారాలు చాలా స్పష్టంగా వివరించాయి. అవును. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు శ్రోతలొకసారి లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. వ్యక్తిగత స్థాయిలో ఒక మనిషి కేవలం తన ప్రాణశక్తిని, శ్వాసను నియంత్రించడం ద్వారా తన చుట్టూ ఉన్న వ్యక్తుల భయాలను కరిగించి ఆఖరికి జ్యోతిష్య గ్రహగతులను సైతం తన సంకల్పంతో శాసించి తన ప్రేమను గెలిపించుకోగలిగితే అదే ఆధ్యాత్మిక పరిపక్వతను, అదే యోగశక్తిని మనం సమిష్టిగా ఈ సమాజంలోని ఇతర సమస్యలపై ప్రయోగిస్తే చాలా గొప్ప ఆలోచన ఇది. అవును కదా. మన సమాజంలో బలంగా నాటుకుపోయిన అసమానతలు, వివక్షలు, కుల మత భేదాలు లాంటి ఆ అసాధ్యమైన సామాజిక కుడియాలను ఛేదించడానికి ఈ శక్తిని వాడితే ఈ ప్రపంచం ఇంకెంత అద్భుతంగా మారుతుందో కదా. యోగశక్తి ముందు ఒక వ్యక్తి విధి మాత్రమే కాదు, సమాజం విధించిన ఏ కఠినమైన పరిమితి అయినా తలవంచాల్సిందేమో. ఒకసారి ఆలోచించండి. మళ్ళీ మరొక లోతైన విశ్లేషణలో కలుద్దాం.